హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు టీ టైమ్ స్నాక్స్గా కానివ్వండి, లేదంటే మనం టీవీ చూస్తున్నప్పుడు ఏదో ఒక స్నాక్ అయితే తినాలనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు బియ్యం పిండితో ఇట్లాగా చెకోడీలు అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. క్రిస్పీగా గుల్లగా మనకు బయట స్ట్రీట్ స్టాప్లో ఉంటాయి కదా, సో అలాగే వస్తాయన్నమాట. టేస్ట్ కూడా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా కూడా మీకే అర్థమైపోతుంది. పొయ్యి మీద ఒక బాండోలు అయితే పెట్టుకొని నేను చూపిస్తున్న కప్పుతో ఒక 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో అన్నీ కూడా మనం ఒకటే కప్పుతో అయితే మెజర్ చేసుకోవాలన్నమాట. కప్స్ అయితే చేంజ్ చేయకూడదు. ఈ వాటర్లోనే ఒక ½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము అంటాం కదండి, సో వాము, అలాగే ½ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోండి, చిటికెడు పసుపు, అలాగే ½ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంతోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కానీ లేదంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అన్నీ కూడా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం వాటర్ మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పులు బియ్యం పిండి అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే వేసేసి పెట్టేసుకుంటున్నాను. సో వాటర్ ఈలోపు మరిగిపోతాయి అన్నమాట. సో వాటర్ అయితే చక్కగా మరిగిపోయి మనకు తెరులుతాయి అన్నమాట పైకి ఇట్లాగా. ఆ స్టేజ్లో మనం కొలిచి పెట్టుకున్న ఈ బియ్యం పిండిని ఈ వాటర్లో అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి వేసేసి. సో మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని మొత్తం కూడా ఇట్లాగా కలిపేసుకోవాలి. సో పిండి ఇక్కడ చక్కగా మనకు ముద్ద కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్లో పిండి మిక్స్ అయితే సరిపోతుందన్నమాట. ఇట్లా మిక్స్ చేసేసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఒక 5 to 6 minutes ఈ పిండినంతా కూడా చల్లారనివ్వాలి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇట్లాగా చెయ్యి పెట్టి అనడానికి ఉన్నప్పుడు ఇట్లాగా ముద్దలాగా అయితే తయారు చేసుకుంటే మనకు పిండి సరిపోతుందన్నమాట. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోతుందండి. ఇక్కడ మనకి ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంకేస్ ఇట్లాగా రౌండ్ చుట్టడానికి రావట్లేదు అనుకుంటే హ్యాండ్ కొంచెం తడి చేసుకొని పిండి అయితే కలపండి, లేదంటే జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోండి. బట్ ఇదే మెజర్మెంట్తో చేస్తే మనకు వాటర్ ఎక్కడ కూడా అవసరం అయితే ఉండదు. ఇలాగా ముద్దగా చేసి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి అయితే తీసుకొని మనం ఇట్లాగా చేసుకోవాలి. సో మిగతా పిండినంతా కూడా మూత పెట్టేసి పిండి ఆరిపోనికోకుండా రెస్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇట్లాగా కొంచెం ఒక ముద్ద పిండి అయితే తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇట్లాగా చపాతీ రుద్దుకునే పీట ఉంటుంది కదండి, ఆ పీటలో అయినా లేకపోతే మనకు చోపర్ బోర్డు ఉంటుంది కదా వెజిటేబుల్స్ కట్ చేసుకునేది, దాని మీద అయినా లేదంటే ఒక ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్ని బౌల్ ఇచ్చేసి అయినా మీరు ఏ విధంగా కంఫర్ట్ ఉంటే ఆ విధంగా అయినా ఇట్లాగా రోల్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మనం ఫింగర్తో అయినా ఇట్లాగా రోల్స్ చేయొచ్చు, లేదంటే మన కింద పీట మీదనే కూడా రోల్ చేసి అయితే పెట్టుకోవచ్చు. సో మీ కంఫర్ట్ అనమాట, మీకు ఎలా వీలుంటే అలాగైతే చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకటే సైజులో చేసుకోవడానికైతే ట్రై చేయండి, కొన్ని లావుగా కొన్ని సన్నంగా అలా కాకుండా. సో అన్నిటినీ కూడా ఇలాగా చిన్న చిన్నగా రౌండ్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. అన్నిటినీ ఒకే విధంగా చేసేసుకుంటే మనకు చూడడానికి కూడా ఒకే షేప్లో అయితే ఉంటాయన్నమాట. సన్నగా చేసుకుంటే ఏంటంటే మనకు త్వరగా వేగుతాయి, అదే లడ్డుగా చేసుకుంటే మనకు లోపల కొంచెం పచ్చి పచ్చిగా అయితే వస్తాయన్నమాట. సో మిగతా అన్నీ కూడా ఇట్లాగే చేసుకోవాలి, కానీ ఒక్కసారి వేయించుకోవడానికి సరిపడా చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అన్నీ కూడా నేను ఇట్లాగైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను, నాకు కావాల్సినవన్నీ కూడా. సో 2 ప్లేట్లలో ఇట్లా సెపరేట్గా అయితే చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చకోడీలను ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకున్నారు అని అంటే ఆయిల్ పైకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి కొన్ని కొన్నిగా వేసుకుని ఒక్కసారిగా ఇట్లాగా గెరటె పెట్టి తిప్పేయకోకుండా వేసుకున్న తర్వాత ఒక 2 minutes వదిలేసేయండి. ఆ తర్వాత గెరటె పెట్టి మనము అటు ఇటు అయితే కదుపుకుంటూ ఉండొచ్చు. సో ఇన్ కేస్ ఏదైనా అతుక్కొని పోయాయి అని అంటే మనం ఇట్లా గెరటె పెట్టి కలబెట్టినప్పుడు అవైతే విడిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. కాసేపటికి మనకు పైన నొరకంతా కూడా మాయమైపోతుంది. సో అప్పుడు మనము సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి అనుకుంటే టర్న్ అయితే చేసుకోవచ్చు, బట్ ఇవి టర్న్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, ఈవెన్గా కాలిపోతాయి అన్నమాట. సో ఇట్లాగా కాస్త కలర్ చేంజ్ అయ్యి పైన నురుగంతా కూడా పొయ్యిన తర్వాత ఇలా గెరెటతో మనం ఆయిల్ నుంచి అయితే సెపరేట్ చేసేసుకొని ఒక టిష్యూ వేసుకున్న
ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోవాలి. సో అన్నీ కూడా మిగతాదంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఈసారి మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ముందుగా మనకు ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మిగతాగా ప్రిపేర్ చేసుకున్న ఈ చకోడీలన్నీ కూడా ఇట్లాగైతే వేసుకోవచ్చు. సో అందుకే చెప్పాను, కొంచెం కొంచెంగా పిండి అయితే చేసుకోండి. అన్నీ ఒకేసారి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇవి మనం మీడియం ఫ్లేమ్లో వేగేటప్పటికి మనకు కాస్త టైం అయితే ఉంటుంది. సో ఆ టైంలో నెక్స్ట్ బ్యాచ్కి కావాల్సిన చకోడీలు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లాగా ఇవి కూడా కాలిన తర్వాత మన గెరెట్లోకి అయితే తీసేసుకొని ఆయిల్ అంతా కొంచెం పోయిన తర్వాత వాటిని కూడా ఇక్కడ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం ఒక స్టోరేజ్ కంటైనర్లో వేసుకొని అప్ టు 1 month వరకు కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. సో ఈ వీడియో చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.